ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా అయితే మసాలా దినుసులన్నీ వేసేసి నూనె వేసేసి అన్నీ వేయించుకుంటున్నాము. కాసేపు వేగాక ఇప్పుడైతే ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ వేసాక నేను ముందుగా అయితే ఎగ్స్ అన్నీ ఉడికిపెట్టి పక్కకు పెట్టేసుకునేసాను. పొట్టంతా ఇడిపించుకునేసి ఆనియన్స్ వేయాక ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా అందులోకి వేసేస్తున్నాను. ముందుగానే అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మనము. పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా, కస్తూరి మెంతి చూడండి. అవన్నీ వేగాక కస్తూరి మెంతి అయితే వేసాము. ఇప్పుడైతే ఎగ్ ముందుగానే ఉడికిపెట్టి పక్కకు పెట్టుకున్నామండి. ఎగ్స్ అయితే కొంచెం అవును కూడా ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోండి. మేమైతే ఇక్కడ పసుపు స్కిప్ చేసేసారు, ఇక్కడ వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఇలా కొంచెం అవి ఆయిల్లో ఫ్రై అయ్యాక మళ్ళీ పుదీనా అయితే వేస్తున్నాను. పుదీనా కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి, టమాటాలను కూడా. మేమైతే 2 గ్లాసెస్కి బియ్యం, 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటామండి. మీరు ఎలా వేసుకుంటారో తెలియదు, మేమైతే అలాగే వేసుకుంటాము. మీకు కాకపోతే ఇంకొన్ని ఎక్కువ వేసుకోండి అంతే. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేసాము. కారం పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ అంటున్నా బిర్యానీ మసాలా అండ్ అలాగే గరం మసాలా అన్నీ వేసేసుకుంటాము. వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు చూడండి ఫ్రై అయ్యాక పెరుగు అయితే వేస్తున్నాము. పెరుగు కూడా ఇలా వేసి పెరుగు వేస్తే ఇంకా అన్నం అనేది బాగా మెత్తగా వస్తుంది. సరిగా తీయలేదు. చూడండి, దీన్ని కూడా బాగా అలా మిక్స్ చేస్తున్నాము. పెరుగు ఎందుకు వేస్తున్నామంటే రైస్ కొంచెం మెత్తగా అయిపోతుంది. చూడండి, 2 గ్లాసెస్ బియ్యంకి 4 గ్లాస్ వాటర్ వేసాము. చూడండి, ముందుగా అయితే నేను బియ్యం అయితే నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడైతే లెమన్ పిండేస్తున్నాం. నీళ్ళు బాగా మరిగాక చూడండి, ఇప్పుడైతే బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. అలా బాగా మరిగాక బాగుంటుంది. బియ్యం అని వేస్తే తొందరగానే మనకి అయిపోతుంది అన్నమాట ఎగ్ బిర్యానీ. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టేసాము. వేడి ఎగ్ బిర్యానీ రెడీ.